కూడా వచ్చేసింది. అలాగే డిప్యూటీకి సీఎంకి మధ్య ఏదో గ్యాప్. చివరికి ఆ గ్యాప్ సంగతి సీఎం గారే మనోహర్ గారిని అడిగి తెలుసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఓ పక్క కీలకమైన సమావేశాలు జరుగుతుంటే ఆయన దక్షిణాదిలో పుణ్యక్షేత్రాల సందర్శన యాత్ర పెట్టుకున్నారంటూ వైసీపీ సెటైర్స్ మొదలెట్టింది. సో బోళ్ళన్ని అంశాలు వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు, జాయిన్ అయ్యారు బాలకోటయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్, బహుజన ఉద్యమ నేత, ఇంకా టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం శ్రీనివాస్ చౌదరి గారు. ఇంకా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? చివరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫోన్ చేసినా, సీఎం గారు ఫోన్ చేసినా డీసీఎం లిఫ్ట్ చేయలేదు. ఆ విషయం స్వయంగా సీఎం గారే నాదెళ్ల మనోహర్ గారితో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు గ్యాప్ వైడన్ అవుతోంది? మీ ప్రభుత్వంలో తీసుకుంటున్న రకరకాల నిర్ణయాల మీద ఈయన ఆగ్రహవేశాలతో ఉన్నారు. దటు 170 మీద చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు, ప్రకటన, ఇవి కూడా మరి డీసీఎం గారికి మనస్తాపానికి గురి చేశాయని. అయితే ఎప్పుడో ఆయన షెడ్యూల్ చేసుకున్నది వైరల్ ఫీవర్ కారణంగా పోస్ట్పోన్ చేసుకున్నారు ఈ తీర్థయాత్రలు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే గ్యాప్ ఎందుకు వస్తుంది? ఎక్కడ మాట్లాడుకోవటం లేదా? కూర్చొని మాట్లాడుకోవటం కూటమిలో ఎక్కడ జరగట్లేదా? దశదేవన్ గారు, మీకు అలాగే డబుల్ లైన్ వీక్షకులకి, అలాగే బాలకోటయ్య గారికి, మన లక్ష్మణ్ గారికి నమస్కారాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు మన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాల. దానిపైన కొన్ని రకాల కథనాలు పత్రికల్లో, మీడియాలో వినిపిస్తున్నాయి. గతంలో నిర్ణయించుకున్న విధంగా దానికి బలంగా వెన్నునొప్పి రావడం, వైరల్ ఫీవర్ కావడం అనేది ఇబ్బంది కలిగించింది. తద్వారా ఆయన కొంచెం రెస్ట్లో ఉన్నాడు. దాని మీద అనేక అంశాల మీద మాట్లాడడం, దానికి కథలు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనోహర్ గారు చెప్పారు, తీసుకున్నారు ఫీడ్బ్యాక్ కూడా. సరే, ఏం ప్రాబ్లమో ఏమో తెలియదు కదా, మొత్తానికి తెలుసుకొని ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది అవకాశం ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. అంతేగాని ఇంకేమి రహస్యాలు, ఇంకేవో దాగున్నాయని మాత్రం లేదు సార్. పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఆయన రానప్పుడు మనోహర్ లాంటి వాళ్ళు కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆయన కూడా వన్ ఆఫ్ ది మినిస్టర్ కాబట్టి మా పాలక మండలిలో ఉన్నటువంటి మహా నాయకుల్లో వాళ్ళు కూడా ఒకరు కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయం కోల్పోకుండా పోతా ఉన్నాం. అనేక అంశాలు కూడా మన శాసనసభ సందర్భంగా బడ్జెట్ సమావేశం కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనిపైన కూడా మంత్రివర్గం కూడా క్లియర్గా ఏ శాఖకి ఎంత నిధులు కేటాయించిన పైన ఒక ప్రపోజల్ కూడా ఇచ్చారు. దీనిపైన వాళ్ళకు కూడా పార్లమెంటు, అదేవిధంగా శాసనసభ మిత్రులందరూ మాట్లాడే వాళ్ళు కూడా ఈ లెక్కల గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద చర్చిస్తున్నారు. మంచి బడ్జెట్ రూపొందించాలని. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన వెన్నుపూస నొప్పి బలంగా ఉందని తెలిసింది. అలాగే వైరల్ ఫీవర్ కూడా. ఆయన జనరల్ గా కొంత మెతకు వాసి, ఆయన కొంచెం హార్డ్గా వర్క్ తగిలినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొంత సఫర్ అవుతున్నాడు. అది కొంచెం శాస్త్ర జీవితంలో, అంటే పొలిటికల్ లైఫ్లో అలవాటు కావాలా. అలవాటు అవ్వడానికి ఆయన షూటింగ్లో ఉన్న అలవాట్లు ఇప్పుడు ప్రజా జీవితంలో కొంచెం కష్టం అవుతా ఉంది. అది కొంచెం సర్దుకోవడానికి మీకు ట్రై చేస్తాం. గారు, ఇంకొక విషయం, ఇప్పుడు నిన్న గనక చూస్తే ఆయనకు రఘురామకృష్ణరాజు గారు ఏసీబీ సిఐడి వ్యవహార శైలి మీద ఏసీబీకి రిపోర్ట్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. లేక కూడా రాస్తారట, ఏది కామేపల్లి తులసిబాబు విషయంలో. అంతగా కామేపల్లి తులసిబాబుని మోసేయాల్సినంత నెసిటీ తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది? ఆయన్ని మోస్తున్న వెనిగండ్ల రామభూషణ్ని పిలిచి మాట్లాడటం అండ్ ఈ విషయంలో జాగు జరగటం, ఆయనకి న్యాయం జరగాల్సిన చోట జాగు జరగటం. కూటమిలోనే ఉన్నారు, పైగా తెలుగుదేశంలో ఉన్నారు. అది కొంచెం